హాయ్ ఫ్రెండ్స్, విష్ణు నారాయణ్ దర్శకత్వంలో వచ్చిన నాదన్న సంభవం సినిమా మలయాళంలో రిలీజ్ అయింది. బిజు మీనన్, సూరజ్ వెంజరముడు, అంజు అబ్రహాం నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఒక కాలనీ ఉంటుంది. ఆ కాలనీ చాలా పాష్ కాలనీ. అందులో అజిత్ ఎట్టన్ తన భార్యను కొడుతూ హింసిస్తూ ఉంటాడు. భార్యను చులకనగా చూస్తూ ఉంటాడు. అదే కాలనీలో ఒకడు వాళ్ళ ఆవిడ ఏం మాట్లాడుతుంది, వీళ్ళ ఆవిడ ఏం మాట్లాడుతుంది, ఎవరు ఏం చేస్తున్నారు అన్నది చెక్ చేస్తూ ఉంటాడు. అలాంటి ఏరియాలోకి ఉన్ని ఎట్టన్ తన భార్యతో వస్తాడు. ఉన్ని ఎట్టన్ మెరైన్ ఇంజనీరింగ్ చేసి ఆ జాబ్కి మానేసి ఇంట్లోనే భార్యకి వంట చేసి పెట్టి పాపతో హాయిగా ఉంటూ ఉంటాడు. అతను కాలక్షేపానికి పక్కింటి ఆడాలతో మాట్లాడుతూ ఉంటాడు. ఇది ఆ కాలనీలో అజిత్ ఎట్టన్ ఫ్రెండ్స్కి నచ్చదు. అయితే అతన్ని ఎలాగైనా కాలనీ నుంచి తరిమేలా చేయడం కోసం ఏదో ఒకటి చేయాలనుకుంటారు. అనుకోకుండా అజిత్ ఎట్టన్ భార్య ఉన్ని ఎట్టన్ మాట్లాడుకున్న కాల్ని రికార్డ్ చేసిన అజిత్ ఎట్టన్ ఫ్రెండ్ పోలీస్ రిపోర్ట్ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే కథ. బిజు మీనన్ ఉన్ని ఎట్టన్ పాత్రలో చాలా బాగా చేశాడు. అతని పాత్ర చాలా బాగుంటుంది, తెలివిగా ఉంటుంది. సూరజ్ వెంజరముడు శాడిస్ట్ భర్త పాత్రలో పర్వాలేదు అనిపించేలా జీవించాడు. లిజోమోల్ జోస్ సూరజ్ వెంజరముడు భార్య పాత్రలో బాగా చేసింది. ఆమె పాత్ర ఆకట్టుకుంటుంది. స్నేహానికి భర్తకి మధ్యలో నలిగిపోతుంది. అలాగే అటు ఇటు పక్కింటోళ్ళ గోల రూమర్స్ క్రియేట్ చేసి ఇబ్బంది పెట్టే లింకన్ పాత్రలో సుధీ కొప్ప కూడా బాగా చేశాడు. బిజు మీనన్ భార్య పాత్రధారి కూడా బాగానే చేసింది. ఫోటోగ్రఫీ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. అసభ్యకర సన్నివేశాలు లేవు, వైలెన్స్ అసలు లేదు. ఈ సినిమాలో పాత్రలన్నీ అలరిస్తాయి. పోలీసుల పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ కూడా చాలా చక్కగా డిజైన్ చేశారు. ఒక కూల్ సినిమా ఇది. అలాగని పెద్దగా థ్రిల్స్ లేవు. ఒక న్యాచురల్గా ఒక కాలనీలో జరిగే సంఘటనని తెర మీద అద్భుతంగా ఆవిష్కరించారని చెప్పొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఈ సినిమా ఇంకా తెలుగులో రాలేదు, త్వరలో రాబోతుంది.